కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్శాస్త్ర కోవెల్ కేరళ గురూజీ శివనరసింహ తంత్రి గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఎక్కువగా మనకు ప్రతి ఒక్కరు కూడా పండితులు ఏం చెప్తారంటే, ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా, లేదంటే మనం పూజ చేసిన తర్వాత సాంబ్రాణి ధూపం వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయని చెప్తుంటారు. అంటే చాలా మందిలో ఉంటుంది అసలు ధూపం అంటుంటారు, ఎలాంటి ధూపాన్ని ఎంచుకోవాలి, అసలు ఎలాంటి ధూపం వెయ్యాలి అని చెప్పి. నిజంగా ఎటువంటి ధూపం వేస్తే బాగుంటుంది గురుగారు? సాంబ్రాణి ఎన్నో ఉంటాయి. సాంబ్రాణి కానీ ధూపం ఎన్నో రకాలుగా ఉంటాయి. అవును, అగరబత్తులు వెలిగిస్తుంటే అని మనం ధూపం అనేది వేస్తుంటాం. సైన్ లైన్లో ఒక రకమైన ఒక 5 రకాలుగా ఒక మంచి ధూపం ఉంటుందని చెప్తాను. ఆఫీసులలో కానీ ఇంట్లల్లో కానీ ఎక్కడైనా కూడా ధూపం మనం కూడా అప్పుడప్పుడు మంత్లీ 2-3 టైమ్స్ వేసుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది అనమాట. ఇంట్లో ఆఫీసులలో కూడా ఎక్కడ కూడా అది వేసుకోవడం, బిజినెస్ షాపింగ్ ఏరియాస్లలో కూడా వేసుకోవడం కూడా చాలా అంటే నెగిటివ్ ఫోర్స్ ఎక్కువ లేకుండా కూడా పాజిటివ్ ఎనర్జీస్ మంచిగా ఉంటాయి అన్నమాట. దానివల్ల సుగంధ పరిమళంగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇందులో 5 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ ఎవరైనా గుగ్గిలం ఒకటి, లోబాన్ అని ఒక వస్తుంటుంది. గుగ్గిలము, లోబాన్. ఇందులో గంధం ఒకటి కలపాలి. తెల్ల గంధం అని ఉంటుంది. మామూలు గంధం ఉంటుంది, మామూలు అష్టగంధం అలాంటి కాకుండా తెల్లగా మామూలు గంధం తీసుకోవాలి. గంధం పౌడర్ వేసేసాం. ఇందులో వేసిన తర్వాత పచ్చకర్పూరము ఈ 4 కలిపేసేసారు. పౌడర్ వేసి పెట్టేసుకొని ఇది మనము ఎప్పుడైతే మన ధూపం వేస్తుంటామో, ధూపం ఎప్పుడు వేసినా కూడా ఆవు పిడికతో వేయండి. ఆవు పిడిక ఉంటుంది కదా, ఆవు పిడిక తీసుకొని దాన్ని మనము నిప్పుగా మార్చుకొని ఈ పౌడర్ అనేది దాన్ని వేసే ముందు ఒక 5 లవంగాలు వేసేసాను. ముందు లవంగాలు వేసి పౌడర్ వేయండి. ఇట్లా 5 కలిపేస్తారు. లోబాను, మన గుగ్గిలము, పచ్చకర్పూరము, తెలంగాణ ఈ 4 కలిపేసినాం. తర్వాత ఇందులో మనం ఏదైతే లవంగాలు వేసి ఆవు పిడిక నిప్పుగా మార్చుకొని లవంగాలు వేసేసి పౌడర్ వేసి అన్ని మూలలు వేసుకొని మీరు కూడా మనం కూడా వేసుకోవడం. తర్వాత షాపింగ్ మాల్స్ కానీ బిజినెస్ ప్రాంతాల్లో ఆఫీసులో వేస్తే జనాకర్షణ పెరుగుతుంది. ఇంట్లో ఏదైతే ఇంట్లో కానీ బయట కానీ ఏదో కూడా నెగిటివ్ ఫోర్స్ వెళ్ళిపోతుంది. మొత్తం ఇంట్లో సాంబ్రాణి వేయడం వల్ల మూల ధూపం అనేది పొమ్ము అనే లేక పొగ పెట్టినట్టుగా అలా చెడు అన్నట్టు వెళ్ళిపోతుంటారు. అట్లా అంటుంటారు కదా అందరూ. అట్లా వీటిని ఎలా పంపిలో తెలియక ఈ ధూపం ద్వారా అన్ని పరిగెడతాయి, ఇబ్బంది పెట్టేసి పరిగెత్తేస్తాయి. ఈ 5 కలవడం వల్ల మంచి పవర్గా మారుతుంది. పంచభూతాలలో ఎక్కడ ఏదినాడు చెడు అనేది వెళ్ళిపోతున్నాడు అనమాట. అది గాలిలో ఉంటుంది అంతా కూడా అని కూడా వెళ్ళిపోతుంది అన్ని విధాలుగా. అప్పుడు ఆ ధూపం వేసిన తర్వాత ఫ్రెష్నెస్ వేరే విధంగా అనిపిస్తుంది అనమాట. చూడండి, అది చాలా బాగుంటుంది. ఇది తెచ్చుకొని ఇది వేయడం వల్ల ఇది అష్టమి రోజు తెచ్చుకోవద్దు ఐటమ్స్. ఇది ఒకటి అష్టమి రోజు తెచ్చుకో. ఏ రోజు నవమి, అష్టమి 2 రోజులు, ఈ 2 టైమ్స్ తప్ప ఎప్పుడైనా తెచ్చుకొని రెడీ చేసుకొని వేసుకోవచ్చు. అన్ని కూడా రెడీ చేసుకొని బాక్స్లో పెట్టుకోవచ్చు. బాక్స్లో పెట్టుకొని లవంగాలు దంచకూడదు కాబట్టి డైరెక్ట్ డబ్బాలు వేసేసేయచ్చు. ఈ లవంగాలు వేసేటప్పుడు మాత్రం లవంగానికి ఖచ్చితంగా పువ్వు ఉండాలి. అంటే ఉంటే మొగ్గ ఉంటుంది కదా. ఇంకోటి లవంగా ఆయిల్ తీసింది ఉండకూడదు. లవంగాలకు ఆయిల్ తీసేస్తారు. ఆయిల్ తీసేసింది పిప్పిలే కానీ పనికిరాదు. అది అంటే బ్లాక్ అయిపోతే ఆయిల్ తీసేసినట్టు అది కొంచెం బ్రౌనిష్గా ఉంటుంది అనమాట. అది మనకు పనిచేస్తుంది కాబట్టి, అంటే దాంట్లో లవంగా ఆయిల్ రావాలి కాబట్టి, అందులో నిప్పులు వేసిన లవంగా ఆయిల్ వస్తేనే ధూపం వస్తుంది. ధూపం మీద ఆయిల్ తీసేసినాక అంత ఇదేమి ఉండదు కాబట్టి అలా వేసేసి తీయడం వల్ల చాలా బాగుంటుంది అనమాట. ఎన్ని ధూపం ఏంటి చాలా బాగుంటుంది. అంటే ప్రతిరోజు వేసుకోవచ్చా గురుగారు పూజ తర్వాత ఇంట్లో? బిజినెస్లో మాత్రము, బిజినెస్ ప్రాంతాల్లో ఆఫీసులలో మాత్రం ప్రతిరోజు సంధ్యా సమయం వేయాలి. ఇంట్లో దీపారాధన చేస్తుంటారు కదా, ఆ సమయంలో వేయాలి. ఇంట్లో 15 రోజులకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. 15 డేస్కి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే బిజినెస్ ప్రాంతంలో చాలా మంది వచ్చి వెళ్తుంటారు కాబట్టి అప్పుడు మనకు అక్కడ అవసరం. ఇంట్లో అనేది 15 రోజులకు ఒకసారి వేస్తే సరిపోతుంది అనమాట. ఇక మన పిల్లలకు కానీ ఎవరికైనా కూడా వేయడం వల్ల ధూపం అనేది ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ధూపాలలో ఎన్నో ఉన్నాయి.
దానికి సంబంధించి ఎన్నో ఉంటాయి, దీనికి సంబంధించింది ఇది ఒక రకంగా అనమాట. అయితే ఈ లవంగాలు యూజ్ చేయడం ఎందుకని గురువు గారు? ఏదైతే అమ్మవారి శక్తి దాంట్లో ఉంటుంది కాబట్టి ఆయిల్కి సంబంధించింది ఏది ఉంటుందో అది బాగుంటుంది అనమాట. దానివల్ల ఓకే, లవంగాలు వేయడంలో చాముండదేవి అనుగ్రహం ఉంటుంది అనమాట లవంగాలకి. అందులోంచి అది వేయడం వల్ల అయితే నకారాత్మక శక్తులు అతి స్పీడ్గా వెళ్ళి పారిపోతున్నమాట అమ్మవారి అనుగ్రహం. ధూపమైన దగ్గర వస్తాయి కాబట్టి అట్లా. అయితే చాలా మంది రెమెడీస్ అనగానే లవంగాలకు సంబంధించిన రెమెడీస్ ఎక్కువగా చెప్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. అసలు ఎందుకని, వీటి వల్ల ఉపయోగం ఏంటి? లవంగా, ఇలాచి ఏవైతే ఉన్నాయో, గరం మసాలాకు సంబంధించి కొన్ని సుగంధ ద్రవ్యాలు అవుతున్నాయి. ఒక్కొక్క ఏదైనా సుగంధ ద్రవ్యానికి సంబంధించిన అన్నిట్లలో మంచి పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. అమ్మవారు అనుగ్రహం పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఆ పాజిటివ్ ఎనర్జీస్ మనకు ఉపయోగపడడానికి ఇలాచి తీసుకోండి, డబ్బుకు సంబంధించింది. లవంగాలు అమ్మవారికి సంబంధించింది ఉంటుంది. ఏదైనా కూడా నవశక్తులు ఉంటాయి, నవదుర్గ శక్తులు ఎలా ఉంటాయో ఈ 9 రకాలు ఉంటాయి అనమాట. ఈ 9 రకాలు ఒక్కొక్క శక్తి ఒక దాంట్లో ఉంటుంది. అవి మనము పాజిటివ్ ఎనర్జీ, మనం అమ్మవారి అనుగ్రహం కోసం పాజిటివ్ ఎనర్జీ తోటి మనం అవి సుగంధ ద్రవ్యాలలో అవి వేసి మనం వాడడం అనమాట. అంతే. అయితే ఇప్పుడు మనం ఇంట్లో వేసుకునేది 15 రోజులకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. వారము అంటే ఏదైనా తిది అట్లా చూసుకొని వేసుకోవాల్సి ఉంటుందా గురుగారు? నార్మల్గా వేసుకోవచ్చా? నార్మల్గా ఎట్లయినా ఇంట్లో శుద్ధి ఏంటంటే ఒక్కొక్కసారి సండే రోజు స్పెషల్గా అన్ని సోమవారం ప్రత్యేకమైన పూజలు చేస్తారు, శుక్రవారం ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు, కొంతమంది గురువారం ఏదైనా ప్రత్యేకమైన ఇష్టదైవాన్ని పూజ చేస్తారు, ఆ రోజు చేసుకోండి. సందేశం 15 రోజులకు ఒకసారి వేయండి. ఒకవేళ 15 రోజులకు మీరు ఒక ప్రత్యేకం పెట్టుకుంటే అమావాస్య పుణ్యమట్లా అనుకోండి. అమావాస్య పౌర్ణమి రోజు, అమావాస్య రోజు. ఓకే. అష్టమి, పౌర్ణమి, అమావాస్య అనేది ఉంటుంది. ఇవి ఎంత 360 డిగ్రీస్లలో 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ అనమాట. 90 డిగ్రీస్ స్టార్ట్ అయ్యి మళ్ళీ టర్నింగ్ 90 డిగ్రీస్, మళ్ళీ టర్నింగ్ 90 డిగ్రీస్ అనమాట. ఇది 360 డిగ్రీస్ అవుతుంది అనమాట. అమావాస్య నుంచి అష్టమి వరకు 90 డిగ్రీస్, మళ్ళీ అష్టమి నుంచి పౌర్ణమికి 180 డిగ్రీస్, మళ్ళీ అడిగిన మళ్ళీ అష్టమి వస్తుంది 270 డిగ్రీస్, ఆడికెళ్ళి మళ్ళీ అమావాస్య 360 డిగ్రీస్. ఈ మొత్తం స్క్వేర్ టర్నింగ్ అనమాట. దీన్ని మూల మలిపేటప్పుడు జాగ్రత్త అని చెప్తాను అనమాట. అంతే. అంటే అమావాస్య, పౌర్ణమి టర్నింగ్స్ అనమాట. అష్టమి టర్నింగ్, ఆ టర్నింగ్ ఎంత స్పీడ్గా పోయినా టర్నింగ్ కూడా జాగ్రత్త టర్న్ చేయాలన్నమాట. అందు నుంచి అష్టమి టైంలో జాగ్రత్త అని చెప్తారు. అష్టమి, అమావాస్య, పౌర్ణమిలో ఎందుకంటే టర్నింగ్ టర్న్ అయ్యేటాయి అనమాట. ఇవన్నీ కూడా పక్షాలలో పక్షాలు అనమాట. 15 రోజులకు ఒకసారి ప్రణాళిక మారుతుంది అనమాట. 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ ప్రతిరోజు కూడా ఈ 90 డిగ్రీసే మనకి ఇది అవుతున్నప్పుడు. అట్లా అంటే మనం ఒక సందు నుంచి ఒక సందు మారుతున్నప్పుడు టర్నింగ్ అవుతున్నప్పుడు జాగ్రత్త ఉండాలని అర్థం. ఓకే ఓకే. మొత్తాన్ని అయితే ఆ రోజుల్లో వేసుకుంటే సరిపోతుంది. లేదంటే మన ఇష్ట దైవానికి సంబంధించి మూల అనమాట. డైరెక్ట్ ఆపోజిట్. ఇప్పుడు స్క్వేర్ ఉన్నప్పుడు అష్టమి ఆపోజిట్ ఉంటుంది, అమావాస్య పౌర్ణమి ఆపోజిట్ ఉంటుంది. ఆపోజిట్ డేస్ వేసుకోవాలి. అటు అమావాస్యకి వేసినట్టు ఆపోజిట్ డే మళ్ళీ పౌర్ణమి. ఇటు అష్టమి ఎందుకు వాడదంటే మళ్ళీ ఆపోజిట్ అష్టమిలో ఉంటాయి. ఇక ఆపోజిట్ అష్టమి ఉంటాయి, టర్నింగ్స్ అన్నమాట. ఈ రెండు ఆపోజిట్ ఉంటాయి స్క్వేర్లో చూసుకోండి. అట్లా చాలా మంచి రెమెడీ గురువు గారు. ధన్యవాదాలు. సంశయం షట్సోషణమయ్యప్ప.